అంటే మా కుండలిని సాధనలో ఒకప్పుడు మీకు చెప్పే ఉన్నాను. కుండలిని సాధన చేసేవాడు ఈ పూరక కుంభక రేచకాలను మొదలు పెట్టేదానికి ముందు తన బాడీని తన లోపల ఉన్నటువంటి ఆ ఊపిరితిత్తులను లంగ్స్ వాటిని పూర్తి శక్తివంతం చేసేదానికి ఆ లంగ్స్లో ఉన్న కల్మషాలు పేర్కొన్న కల్మషాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణం అంతా కూడా పొల్యూటెడ్. ఆ పొల్యూటెడ్ కారణంగా మనకు తెలియకుండా ఊపిరితిత్తుల లోపల ఈ మైక్రాన్స్ లెవెల్లో పొరలు ఏర్పడతాయి. పరమాత్ముడు దానికి ఒక మార్గం చెప్పి శుద్ధీకరణ ఇచ్చాడు. ఆ శుద్ధీకరణ స్థితిని దాటి మనకు అది పేర్కొంటూ వస్తుంది. దాంట్లో ఈ వేగిని అని చేయటం మూలంగా ప్లుతం అది చేయటం మూలంగా ఆ లంగ్స్ అంతా శుద్ధమవుతాయి, శ్వాస నాళాలు శుద్ధమవుతాయి. లంగ్స్ యొక్క కెపాసిటీ పూర్వం కన్నా ఎక్కువ పెరిగి ఎక్కువ గాలి పీల్చుకోవటం అనే సౌలభ్యం దొరుకుతుంది. ఎంత ఎక్కువ గాలి పీల్చుకుంటామో రక్త శుద్ధీకరణ, నాడీ శుద్ధీకరణ జరుగుతుంది. మన సనాతన ధర్మంలో యోగ శాస్త్రంలో నరాలు అందరికీ కనపడతాయి, నాడులు అందరికీ కనిపించవు. యోగులకు ఆ కనెక్టివిటీ ఉన్న వాళ్ళకు కనపడతాయి. అవి షట్చక్రాలతో అనుసంధానం ఉంటాయి. ఈ షట్చక్రాలు లోపల ఉన్న బాడీలోని మెటబాలిజానికి సంబంధించిన ఇంటర్నల్ అవయవాలను యాక్టివేట్ చేస్తాయి. ఈ శ్వాస ఎంత బాగుండి నాడులలో ప్రసారం జరిగితే ఆ చక్రాలు అంత బాగా యాక్టివేట్ అయ్యి ఆ చక్రాల ద్వారా ఏ చక్రం ఏ లోపలి అంగాలను నియంత్రిస్తుందో అవి సక్రమంగా జరిగి మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. వీటన్నిటికీ మూల కారణము శ్వాస యోగము అని చెప్పి అనుకుంటున్నాము. ఆ రెండు వేరు కాదు. శ్వాస ఉంటేనే వీడు యోగం చేయగలుగుతాడు. యోగం చేయాలంటే ఈ శ్వాస యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఉండాలి.